మీకెప్పుడు కొంచెం టైర్డ్‌గా అనిపిస్తుందా? సడెన్‌గా లేసి కూర్చున్నా, లేకపోతే కింద నుంచి లేస్తున్నా కళ్ళు తిరుగుతున్నట్టు, ఇలా బెండ్ అయినప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు ఇలా ఉంటుందా? చిన్న పని చేయాలన్నా చాలా టైర్డ్‌గా అనిపిస్తుందా? అయితే ఒకసారి మీ బ్లడ్ పర్సెంటేజ్ చెక్ చేయించుకోండి. మీ హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ తక్కువ ఉండుండొచ్చు. లేదు ఆల్రెడీ మేము చెక్ చేపించుకున్నాము. తక్కువ ఉంది. అరౌండ్ 6, 7, 8, 9 అలా ఉంది అనుకుంటే ఈ వీడియో మీకోసమే. మామూలుగా ఫిమేల్స్‌కి 12-15 ఉండాలి. మేల్‌కి 13-17 ఉండాలి. అండ్ ఈ రేషియో చూస్తున్నారు కదా ఇమేజ్‌లో వచ్చింది. ఇలా ఉండాలండి. అలా ఉంటే కరెక్ట్‌గా ఉన్నట్టు బ్లడ్. లేదు అంటే మనకి రక్తహీనత ఉన్నట్టు బికాస్ ఆఫ్ పీరియడ్స్ అప్పుడు బాగా బ్లీడింగ్ అయిపోవడం కానీ, ఇంకా వేరే వేరే రీజన్స్ చాలా ఉంటాయి కదా వాటి వల్ల. ఫీమేల్స్ లో వన్ ఆఫ్ ద కామన్ థింగ్ ఏంటంటే బ్లడ్ లెవెల్ తక్కువ ఉండడం అండి. ఇది మోస్ట్లీ అందరి లేడీస్ ఫేస్ చేసే ఇష్యూయే. దీనికి వయసుతో నిమిత్తం లేదండి. మెచ్యూర్ అయినప్పటి నుంచి ఆ తర్వాత అంతా ఎప్పుడొకప్పుడు ఇది ఫేస్ చేస్తూనే ఉంటాము. అండ్ కొంతమంది మేల్స్ లో కూడా బ్లడ్ పర్సెంటేజ్ తక్కువ ఉంటుందండి. ఎందుకంటే బ్లడ్ పడేవి ఎక్కువ తినకుండా ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కూడా ఈ ఇష్యూ ఉంటుంది. ఒకప్పుడు నేను కూడా ఇది ఫేస్ చేశానండి. నేను చదువుకునే కాలేజ్ కి రోజు 5 hours ట్రావెల్ చేయాల్సి వచ్చేది. సో నా బ్లడ్ లెవెల్స్ చాలా పడిపోయాయండి. ట్రావెలింగ్ ఇంకా పీరియడ్స్ అప్పుడు ట్రావెల్ చేస్తే బ్లీడింగ్ అది అవుతూ ఉంటుంది కదా. ఈ అన్ని రీజన్స్ వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్తే ఐరన్ ఇంజెక్షన్ పెట్టించుకోవాలి. ఆల్మోస్ట్ 3 days 4 days పెట్టించుకోవాలి. ఒక్కొక్కటి 1500 పడుద్ది. విత్ రూమ్ అన్ని కలిపి 2000 పర్ డే చెప్పారండి. మా మమ్మీ డాడీ పెట్టియడానికి కూడా రెడీ అయిపోయారు కానీ నేను వద్దన్నాను. సో డాక్టర్ తో మెడిసిన్స్ అండ్ టానిక్ రాయించుకున్నానండి. బ్లడ్ ఇంప్రూవ్ అయ్యేవి. తర్వాత 6.5 నుంచి 10.5 కి 1 month లోనే పెరిగిందండి. డాక్టర్ కూడా నా డైట్ రాయించుకుంది. సో నేనేం చేశాను అంటే స్మూతీ వచ్చేసి అంజీరా అండ్ ఆల్మండ్స్ నానపెట్టుకునేదాన్ని. అండ్ ఒక యాపిల్, బీట్రూట్ బాయిల్ చేసుకొని వేసుకునేదాన్ని. అండ్ ఇవన్నీ ఖర్జూరకాయ ఇవన్నీ మిక్స్ చేసుకొని స్మూతీ చేసుకునేదాన్ని అండి. ఇవి ఎలీ సీడ్స్ అండి. వీటిని హలీం సీడ్స్ అని కూడా అంటారు. ఇవి కూడా బ్లడ్ ఇంప్రూవ్ చేస్తాయి. సోక్ చేసుకోవాలి లేదా కోకోనట్ వాటర్ లో పెట్టుకొని లడ్డూస్ చేసుకోవాలి. సో మంచి ఫుడ్ తీసుకుంటే మనం ఐరన్ ఇంజెక్షన్స్ పెట్టించుకోవాల్సిన అవసరం లేదండి. బట్ యు ఆర్ సంబడి, మీకు టైం లేదు, నేను ఓపిక లేదు, నాకు చేసి పెట్టే వాళ్ళు ఎవరు లేరు అనుకుంటే డెఫినెట్ గా మీరు ఐరన్ ఇంజెక్షన్స్ కి వాటికి వెళ్ళడం బెటర్. కానీ చేసుకోగలిగితే మాత్రం ఇది బెటర్. నేను వీక్లీ తిల్లి కూడా తినేదాన్నండి. వాటితో పాటు తోటకూర డైలీ కన్జ్యూమ్ చేసేదాన్ని. ఏదో ఒక ఆకుకూర విచ్ ఆల్సో హెల్ప్స్ అస్ ఇన్ ఇంప్రూవింగ్ బ్లడ్ అనమాట. ఖర్జూరకాయ అనేది డైలీ 50 grams తీసుకోవాలండి బ్లడ్ ఇంప్రూవ్ అవడానికి. మేము ఇన్ని వేసుకొని చేసుకోలేమంటే ఇంకొక రెసిపీ చెప్తానండి విచ్ ఇస్ వెరీ ఏదైనా ఒక ఫ్రూట్ ప్లస్ వెజిటేబుల్ అంటే లైక్ మీరు క్యారెట్ కానీ బీట్రూట్ కానీ ఇంక్లూడ్ చేసుకొని స్మూతీస్ చేసుకోవచ్చు. అంటే ఒక 2 bananas తీసుకోండి, చిన్న బీట్రూట్ ముక్క తీసుకోండి, దాన్ని స్మూతీ అంటే కొంచెం బరగ్గా పట్టుకోండి. సేమ్ అలాగే యూ కెన్ యూస్ మస్క్ మిలన్, క్యారెట్, యాపిల్, క్యారెట్, బీట్రూట్ అలా. ఈ స్మూతీ మీద ఐలివ్ సీడ్స్ యాడ్ చేసుకోండి. అండ్ డ్రై ఫ్రూట్స్ తినాలి ఎందుకంటే బలం కావాలి. ఎగ్స్ కూడా.